జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర తెలంగాణ విలీనం అనేటటువంటి అంశం వచ్చినప్పుడు నిజామాబాద్ లోపల జరిగినటువంటి ఒక బహిరంగ సభలో హుషియార్ ఆంధ్ర మాసూమ్ తెలంగాణ సే మిలాప్ ఎక్ జుర్మ్ హై అనేటటువంటి విషయం విదితమే. నేపథ్యానికి వస్తే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద మద్రాస్ రాష్ట్రంను పాలిస్తున్నటువంటి పరిస్థితి లోపల మచిలీపట్నం అనేటటువంటి రేవు ద్వారా అతిపెద్ద వర్తకం జరుగుతున్నటువంటి నేపథ్యం అనేటువంటి ప్రాంతం. అది నేపథ్యము అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళిందంటే ఒక దశలో బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం రేవుల ద్వారా వస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమను బ్యాన్ చేసేటంత స్థాయి లోపల, అంటే బ్రిటిష్ వాళ్ళ వస్త్రాలకు కాంపీట్ చేసే లెవెల్ లోపల వర్తకం సాగించినటువంటి పరిస్థితి ఆంధ్రది. విద్యారంగానికి వస్తే 1841లోనే 20 జిల్లా పాఠశాలలు, 150 తాలూకా పాఠశాలలు, దాంతోపాటు మిషనరీ స్కూల్స్ తోటి విద్య పూర్తిగా పరిపూర్ణమైనటువంటి అలరారుతున్నటువంటి ప్రాంతం అది. 1815 లోపలనే ఏసీ కాలేజ్ కానీ, మద్రాస్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా 1930కి వచ్చే వరకు ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఇవన్నిటితోటి హైయర్ ఎడ్యుకేషన్ కూడా సంపూర్ణమైనటువంటి ప్రాంతం అది. ఇక ఆర్థిక స్థితికి వస్తే ప్రభుత్వము ఇచ్చినటువంటి రుణ సహాయము ద్వారా రైతులు అవసరమైనటువంటి పనిముట్లు కొనుక్కోవడమే కాకుండా 1850 ప్రాంతంలోనే కృష్ణా బ్యారేజ్, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టుకొని సుసంపన్నమైనటువంటి రైతాంగము, ఆర్థిక సంపదలు ఉన్నటువంటి ప్రాంతం అది. ఇక రాజకీయాలకు వస్తే ఆనాడి మద్రాసు రాష్ట్రపు ప్రముఖ తమిళ యోధులైనటువంటి రాజాజీ కానీ, కామరాజు కానీ, అటువంటి వాళ్ళందరూ కూడా పక్కలో బల్లమై రాజకీయాల మీద రోజువారీ కుస్తీ ఏర్పాటు చేసేటంత కాగలు తీరినటువంటి రాజకీయ నాయకత్వం కాక, సుభాష్ చంద్రబోసు జాతీయ అధ్యక్ష పదవికి మహాత్మా గాంధీ క్యాండిడేట్గా వచ్చినటువంటి పట్టాభి కూడా ఈ ఆంధ్ర ప్రాంతం వాడే. రాయలసీమతోటి శ్రీభాగ్ ఉడంబడిక చేసుకున్న తర్వాత ఏకాభిప్రాయంతో మొత్తం ఆంధ్ర నాయకత్వం అంతా కూడా ముఖ్యమంత్రి పదవిని కూడా మద్రాసు రాష్ట్రం నుంచి పొందినటువంటి బలమైనటువంటి నాయకత్వం వాళ్ళకుంది. వీళ్ళ రాజకీయ నాయకత్వ పటిమకు భయపడి ఏదైతే మద్రాసుతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటి డిమాండ్కు ప్రత్యామ్నాయంగా రాజగోపాలాచారి మద్రాసు రాష్ట్రము, కేరళ రాష్ట్రము, మైసూర్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం అనే విధంగా తీర్మానం చేయించాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకత్వం వాళ్ళది. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసే క్రమం లోపల దాదాపు అందరూ బ్రాహ్మణులకే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే క్రమం లోపల తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావును, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం పంతులను ఇవ్వడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నెహ్రూ తన ఆలోచనలకు విరుద్ధంగా ఆంధ్ర నాయకుల రాజకీయ నాయకత్వానికి తలొగ్గి politicians are always compromising. విషయాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి 1956 లోపల తెలంగాణ నిరసనల మధ్య వచ్చిందన్న విషయము గమనించుకోవాల్సింది. ఈ రకంగా చైతన్యంలో, వికాసంలో, భావదాస్యం లోపల వందల సంవత్సరాలు వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంత వాసులను, అదేవిధంగా వికాసంకు మరో పేరు, చైతన్యానికి మరో పేరు అయినటువంటి ఆంధ్ర వాళ్ళతోటి హైదరాబాద్ రాజధానిగా పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేటటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది 1956 లోపల ఏర్పడడం జరిగింది.